హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయుడు ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడిందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. గేమ్ చేంజర్ సంబంధించి కొత్తగా కొన్ని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ విషయంలో తన డెసిషన్ మార్చుకున్నాడని, ఇప్పటికే ఆయన షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి డైరెక్టర్ చెప్పడం జరిగింది. అయినా సరే మరో డెసిషన్ తీసుకున్నాడని వార్తలు వస్తుంది. ఆ డెసిషన్ ఏంటి, దిల్ రాజు ఏం షాకిస్తున్నాడు ఈ సినిమా విషయంలో అనేది చూద్దాం. ఈ భారతీయుడు ఎలా ఎఫెక్ట్ చేసిందో ఈరోజు అందరికీ తెలిసిందే కదా. నిన్న సినిమా రిలీజ్ అయింది. నిన్న మంచి రెస్పాన్స్ అయితే పెద్దగా అందుకోలేదు. చూసిన ఆడియన్స్ ఓకే మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది బాగుందన్నారు, చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటారు కాబట్టి, ఆ క్లాసిక్ సినిమా భారతీయుడు ఫస్ట్ పార్ట్ తోటి దీన్ని కంపేర్ చేస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా కొంత డిసప్పాయింట్మెంట్ అయితే జరిగింది. అయితే ఆ డిసప్పాయింట్మెంట్కి కారణం కూడా శంకర్ అతి తెలివే అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ పార్ట్ భారతీయుడు ఏదైతే ఉందో ఆ సినిమాలో కథ ఒక ఫ్లాష్ బ్యాక్ ఒక పొందిగ్గా ఒక ఆర్డర్లో కరెక్ట్గా ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ కథలో ఒక ఆర్డర్ కానీ ఒక పద్ధతి కానీ ఉండదు. యాక్షన్ సీక్వెన్స్లో ఓల్డ్ స్టైల్ ఆఫ్ వెహికల్ కామెడీ లాగా క్రియేట్ చేసి ఆ మర్మకళని విలన్ల మీద ప్రయోగించడం కాకుండా ఆడియన్స్ మీద ప్రయోగించినట్టుగా చేశాడనమాట. ఆ మర్మకళ ఎఫెక్ట్తో తీసిన సీన్లన్నీ కూడా అదో రకమైన సీన్స్గా డిజైన్ చేసి వాటి ఎఫెక్ట్ పోగొట్టి కొంత ఆడియన్స్కు నచ్చకుండా పోయిందనమాట. మెయిన్ పార్ట్ మర్మకళనే కథకి కీలకంగా తీసుకున్నప్పుడు ఆ పార్ట్లోనే దెబ్బేసేటట్టు ట్రీట్మెంట్ ఇచ్చేశాడు శంకర్. సో దానివల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో ఇదొక వెర్షన్. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయం చూసుకుంటే నిన్న మిక్స్డ్ టాక్ ఉన్నా సరే ఈ సినిమా కలెక్షన్స్ ఒక 26 crores దాకా కలెక్ట్ చేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తెలుగులో అయితే ఒక 8 కోట్లు, అలాగే తమిళ్లో 16 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక హిందీలో అయితే 1 కోటి దాకా కలెక్ట్ చేసిందంట. చాలా తక్కువ ఇది. సో నిజానికి విక్రమ్ సినిమా అయితే దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసింది మొదటి రోజే. అయితే ఆ సినిమాకున్న బజ్ కానీ అందులో అది మల్టీ స్టారర్గా విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ ఇట్లా ఒక మల్టీ స్టారర్గా అది డిజైన్ అయింది కాబట్టి ఆ సినిమాకి ఫుల్ బజ్ ఉండేది. ఈ సినిమాకి అయితే రిలీజ్కి ముందు ఎలాంటి బజ్ లేదు. తెలుగులో ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిన, అలాగే తమిళ్లో కూడా బజ్ లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగులోనే టికెట్ బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి తమిళ్తో పోలిస్తే అనమాట. సో అట్లా శంకర్కి తెలుగులో చాలా విపరీతమైన క్రేజ్ ఉండటము, అలాగే కమల్ హాసన్ గత హిట్ కూడా అది కౌంట్ అవ్వడము, ఇవన్నీ కూడా తెలుగులో కొంత ప్లస్ అయింది. నిజానికి సినిమా బాగుండుంటే మినిమం ఓ మోస్తరుగా అన్న బాగుండుంటే ఆడియన్స్ తెలుగులో నెత్తిన పెట్టుకునే వాళ్ళు, కానీ తేడా కొట్టేసే పరిస్థితి అయిపోయిందనమాట. అయితే దీనికి కారణం ఇక నిజానికి శంకర్ అతి తెలివనే చెప్పాలి. ఎందుకంటే ఆ కథ విషయంలోనే ఈయన ఏం చేశాడంటే, మనకు చూస్తే మనకు కనిపించేది ఏంటంటే, మనకు ఏమర్థమవుతుందంటే ఈ శంకర్ మామూలుగా ఒకే కథ రాసి భారతీయుడు 2 కోసం ఆ కథని 2 పార్టులుగా చీల్చి భారతీయుడు 2 భారతీయుడు 3 అని చెప్పి 2 పార్టులుగా చేశాడేమో అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఈ భారతీయుడు 2లో పెద్ద కథ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ముసలైన ఎంట్రీ, తర్వాత ఫైట్లు ఇదంతా లాగి, తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులతోటి ఏదో మేనేజ్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అది ఓకే కొంతవరకు వర్కౌట్ అయింది అనుకోండి. ఆ సిద్ధార్థ్ వాళ్ళ ట్రాక్ కానీ ఇదంతా. కానీ ఏదైతే ప్రీక్వెల్ లాగా మనకు చెప్పడం జరిగిందో ఆ థర్డ్ పార్ట్లో వస్తుంది ఈ సేనాపతి ఫాదర్ క్యారెక్టరు, ఆయన చేసే ఏదైతే ఆ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా వస్తాయని చెప్పిన విషయం గమనిస్తే, ఎలాగైతే భారతీయుడు ఫస్ట్ పార్ట్లో ఇండిపెండెన్స్ సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో, అద్భుతమైన సాంగ్ ఉంటుంది దాంట్లో, చాలా అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ అది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ లాగానే దీంట్లో కూడా ఒక కీ ఎలిమెంట్గా దాన్ని పెట్టుకొని ఉండుండొచ్చు ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా సెకండ్ హాఫ్లో అని చెప్పి డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ని రెడీ చేసుకొని చాలా అద్భుతంగా వచ్చిన తర్వాత అది షూట్ కూడా చేసుకుంటున్న క్రమంలో శంకర్కి ఇది మరీ ఎక్కువ లెంతీగా చాలా అద్భుతంగా వస్తుంది, కానీ లెంతీ పోర్షన్ అయిపోయింది అనే డౌట్ రావడము. రెండోది ఈ సినిమా మేకింగ్ కూడా దాదాపు 6 సంవత్సరాలు పట్టడము, మధ్యలో కొంతమంది చనిపోవడము, ఆ సినిమా మేకింగ్లో కొంత యాక్సిడెంట్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఒక 3 వ్యక్తులు చనిపోయారు. సో ఇట్లా ఈ జరగడము, తర్వాత లైకా ప్రొడక్షన్స్తో కొన్ని ఇబ్బందులు, వీళ్ళు ప్రొడక్షన్కి సంబంధించి షూటింగ్ ఆగిపోవడము, వీళ్ళు కోర్టు కేసుల దాకా వెళ్ళి కూడా మళ్ళీ కోర్టు చెప్పడం. సో దాంతో ఆయన గేమ్ చేంజర్ స్టార్ట్ చేస్తూ ఆ గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తూనే మళ్ళీ దీన్ని కూడా ఈ భారతీయుడు 2ను కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది శంకర్కి. సో ఇక ఆయనకి మరి ఫోకస్ అవుట్ అయిందా, లేకపోతే ఆ కథ ఏమన్నా మర్చిపోయి తర్వాత దాంట్లోనే ఆ ఎసెన్స్ని పట్టుకోలేకపోయాడా ఏమైందో తెలియదు. కానీ అప్పుడు ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఈ భారీగా బడ్జెట్ పెరిగిపోవడము, ఇంత టైంలో దానికి సంబంధించి ఇంకా మనం మళ్ళీ ఇది వైబుల్ అవ్వదు అని అర్థం చేసుకొని దాన్ని 2 పార్టులుగా విడదీసి ఏదో ఒక పార్ట్ ఏదో రకంగా నడుస్తుంది, 2 పార్ట్లు మనం హిట్ కొట్టచ్చు అని ఆలోచించారేమో అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ ముగిసిన తీరు కూడా థర్డ్ పార్ట్కి మంచిగా లీడ్ ఇచ్చి దాన్ని చూడడానికి ఇక్కడ నుంచి ఒక స్టెప్ తీసుకునేలాగా లేదనమాట. లైక్ బాహుబలి కావచ్చు, ఇట్లా ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం కొన్ని సినిమాలు, ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు, ఆ చివర్లో క్లైమాక్స్లో కన్క్లూజన్లో ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి తర్వాత ఒక ట్విస్ట్ లేదా ఏదో ఒక ఓపెన్ ఎండింగ్లో నెక్స్ట్ చూడండి అనే ఒక
లీడ్ పాయింట్ ఉంటుందన్నమాట. కానీ అలాంటి లీడ్ పాయింట్ ఏది ఈ సినిమాలో పెట్టినట్టు కనపడటం లేదు. సో అది కూడా ఒక విధంగా స్క్రీన్ ప్లే మైనస్ అనే చెప్పాలి. ఈ శంకర్ స్క్రీన్ ప్లే విషయంలో గత కొద్ది రోజులుగా కొద్ది కాలంగా స్క్రీన్ ప్లే దెబ్బతింటూ వస్తుంది. 2010 తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ కూడా స్క్రీన్ ప్లే విషయంలో చాలా దెబ్బతింటూ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఆయనకి కథా విషయంలో కావచ్చు, స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు అద్భుతంగా సపోర్ట్ చేసే ఒక గొప్ప రచయిత. తమిళ్లో ఆయన చాలా గొప్ప పేరున్న రచయిత. తెలుగులో ఎలాగైతే ఒక యండమూరి ఇలాంటి గొప్ప రచయితలు ఉన్నారో ఆ విధంగా మంచి పేరున్న రచయిత ఆయన రంగరాజన్, సుజాత రంగరాజన్ గారు. ఆయన తమిళ్లో అనేక నవలలు అలాగే కథలు ఎన్నో రాశారు, ఎన్నో పుస్తకాలు రిలీజ్ చేశారు. ఆయన గొప్ప పేరున్న సాహితీవేత్త. ఆయన శంకర్కి అద్భుతంగా తన కథల్లో సపోర్ట్ చేయడం కానీ, సీక్వెన్స్లు డిజైన్ చేయడం కానీ, స్క్రీన్ ప్లేలో ఆయన సపోర్ట్ ఇవ్వడం కానీ చూస్తూ వచ్చాము. ఆయన సపోర్ట్ తోటి చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ శంకర్ డిజైన్ చేసుకున్నాడు. సో మంచి హిట్లు కూడా కొట్టాడు. అయితే ట్రెండ్ కూడా మారుతూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, న్యూ ఏజ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2010 ఇప్పుడు ఒక ఇంటర్నెట్ విస్ఫోటనం కావచ్చు, తర్వాత ఈ జనరేషన్ త్వరగా ఈ వరల్డ్ సినిమాకి ఎక్స్ప్లోర్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మేకింగ్లో అలాగే స్క్రీన్ ప్లేస్లో వీటిల్లో కొత్త పోకడలు పోవడానికి కారణమవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ తరహా ఆడియన్స్ని ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా డైరెక్టర్లు కూడా కొత్త తరహా విధానంలో ఆలోచించాల్సిందే, కొత్త తరహా స్క్రీన్ ప్లేలో ఆ ప్యాటర్న్లోకి వెళ్ళాల్సిందే. కానీ శంకర్ ఎలాగైతే తన సపోర్ట్ ఉన్న రచయిత మిస్ అయిపోయాడో ఆ తర్వాత ఆ సపోర్ట్ మిస్ అయ్యి తాను కూడా ఎందుకో కొంత అవుట్డేటెడ్ అయిపోయాడేమో అని ఈ సినిమాను చూస్తే ఆ ఫీలింగ్ కలుగుతుందనమాట. అయితే ఆయన కేవలం అవుట్డేటెడ్ అయ్యాడు అని చెప్పి మనం పక్కన పెట్టడానికి లేదు. శంకర్ తలుచుకుంటే మిరాకిల్స్ చేయగలడు. ఇప్పుడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటంటే, నాకు జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీయాలని ఉంది అని చెప్పారు. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ మీద లైక్ డే ఆఫ్టర్ టుమారో, అలాగే 2012 ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా, ఆ టైప్లో ఒక న్యాచురల్ డిజాస్టర్స్ మీద గ్రాండ్ స్కేల్లో తీయాలని ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మరి హాలీవుడ్ టైప్ ఆఫ్ థాట్స్, ఆ థీమ్స్ అనమాట. సో లైక్ న్యాచురల్ డిజాస్టర్ అంటే పోస్ట్ అపోకలిప్స్ కల్కి ఎలాగైతే ఉందో అట్లా, కాకపోతే ఈ తరహా డ్రామా కాకుండా ఆయన వేరేగా ఆలోచించవచ్చు సైంటిఫిక్ మెథడ్లో. సో ఇట్లా ఈ తరహా ఆలోచనలు ఉన్న డైరెక్టరు మరి ఎందుకు ఈ సినిమాలో అవుట్డేటెడ్ ఐడియాస్తో వెళ్ళిపోయాడు, ఎందుకు ఇదిలా జరిగిందంటే కేవలం ఆ సినిమా మేకింగ్లో వచ్చిన సమస్యల వల్ల, ఆ సినిమా ఎక్కువ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, మనస్పర్ధల వల్ల, వీటన్నిటి వల్ల ఆ సినిమా ఇక ఏం చేయాలో అర్థం కాక దాన్ని అవకతవకలుగా చేసేసి వేరే సినిమా మీద ఫోకస్ పెట్టడం వల్ల, ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈయన ఈ సినిమాని సరిగ్గా డీల్ చేయలేకపోయాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఇక రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ఈ భారతీయుడు 2 సినిమా గేమ్ చేంజర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు వచ్చిన వార్తలను బట్టి కానీ ఈ సినిమా పర్ఫార్మెన్స్ని బట్టి కానీ చూస్తే శంకర్ ఐడియాస్ ఇప్పుడు అంత ఫ్రెష్గా ఉన్నాయా, గేమ్ చేంజర్లో అంత ఫ్రెష్ ఐడియాస్తో వస్తున్నాడా అనేది ఒక డౌట్. మామూలుగా గేమ్ చేంజర్లో అయినా ఒక కలెక్టర్ పాత్ర అంటున్నారు, తర్వాత పొలిటికల్ పార్టీ అని ఏదో ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే ఒకే ఒక్కళ్ళు లాంటి సినిమా లేదా ఒక అపరిచితులు లాంటి సినిమా మనకు గుర్తురాక మానదు. సో ఈ తరహాలో ఉన్నప్పుడు ఈ సినిమా కథ విషయంలో ఇక శంకర్ డోకా ఏం లేదు. ఎందుకంటే ఈ కథ ఇచ్చింది కూడా కార్తిక్ సుబ్బరాజ్, ఒక మంచి డైరెక్టరు. ఆయన చాలా వెర్సటైల్గా తీసే డైరెక్టరు. జిగర్తాండ 2 కూడా ఆయన మంచి కథతోటి హిట్ కొట్టాడు. జిగర్తాండ 1 ఇంకా వెర్సటైల్గా ఉంటుంది. సో కార్తిక్ సుబ్బరాజు ట్రెండీగా ఉంటూనే ఒక రూటెడ్ కథలను తీసుకొని ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వాటిని ప్రజెంట్ చేసే డైరెక్టర్ అనమాట. ఆయన కథ రాశాడంటే ఈ కథలో ఎలాంటి ఒక వెరైటీ అంశాన్ని పెట్టుంటాడు, ఎలాంటి అంశాన్ని డీల్ చేసి ఉంటాడు అనే అనుమానం మనకు వస్తుంది. సో ఇది చాలా మంచి విషయం. కార్తిక్ సుబ్బరాజు రైటింగ్ వల్లే ఇప్పుడు ఈ సినిమా మీద హోప్ పెంచుకోవచ్చు. అయితే శంకర్ ఇక దీని ట్రీట్మెంట్ ఎలా చేస్తాడనేది ఇక అందరికీ తెలిసిందే. శంకర్ ట్రీట్మెంట్ బీభత్సంగా ఉంటుందని. ఈ సినిమాలో కూడా దాదాపు విజువల్ గ్రాండియర్నెస్ ఇవన్నీ బాగానే చూసుకున్నాడు. కెమెరామెన్ చాలా అద్భుతంగా విజువల్స్ చూపించాడు. ఇలాంటి పరిస్థితిలో శంకర్ సినిమాని గేమ్ చేంజర్ని బాగానే తీస్తాడు. కాకపోతే సీన్స్ ట్రీట్మెంట్ విషయంలో ఈ మర్మకలతోటి ఇక్కడ ఎలాగైతే కొద్దిగా దారి తప్పాడో, అలాగే ఐ సినిమాలో ఆ రివెంజ్ ట్రీట్మెంట్, ఆ రివెంజ్ ప్యాటర్ను సరిగా వర్కౌట్ అవ్వకుండా ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడో, అట్లాగే రోబో 2 కూడా 2.0లో కూడా ఆయన కొంచెం కొన్ని ఐడియాస్ విషయంలో, గ్రాఫిక్స్ విషయంలో ఎలాగైతే కొంత దెబ్బతిన్నాడో, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి శంకర్ గత ఫెయిల్యూర్స్ చూసుకుంటే. సో ఇది గమనించి ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్ని సన్నివేశాలను ఆయన మళ్ళీ మంచి కీలకమైన సన్నివేశాలని షూట్ చేసినవి అవి మళ్ళీ రీషూట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సీన్ మొత్తం కాకపోవచ్చు, కొంత చేంజ్ సీన్లో కీలకమైన థీమ్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడం కోసం ఇలాంటి కొన్ని సీన్లను ఎంచుకొని ఆయన చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పడుతుంది. 2 సైమల్టేనియస్గా చేశాడు కాబట్టి
ఆయన ఒకే తరహాలో ఆలోచించుండొచ్చు అనే అనుమానం వస్తుందన్నమాట. ఇప్పుడు కొంత టైం తీసుకుంటే దాని తప్పుల్ని చూసి మళ్ళీ సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 'భారతీయుడు' అయిపోయింది. తర్వాత మళ్ళీ కొత్తగా సినిమా స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ రాసే స్క్రిప్ట్‌కి ఇక్కడ జరిగిన తప్పులు జరగకుండా సమీక్షించుకొని ఇంకా బెటర్ స్క్రిప్ట్‌తో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. 2 సైమల్టేనియస్‌గా జరుగుతూ వచ్చాయి. కాబట్టి డౌట్ ఉందన్నమాట. మరి ఏం చేస్తాడు శంకరు? రీషూట్ చేస్తాడా? లేకపోతే తను తీసిన దాని మీదనే కాన్ఫిడెంట్‌గా వెళ్ళిపోతాడో చూడాలి. ఇప్పుడు 'రామ్ చరణ్' డేట్స్ కూడా అయిపోయాయి. ఆయన షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా మీద, బుచ్చిబాబు తీసే నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఈయనకు డేట్స్ ఇస్తాడా? ఒకవేళ రీషూట్ చేసే పరిస్థితి ఉంటే డేట్స్ ఇవ్వడం కూడా మంచిదే. ఎందుకంటే సీన్స్ ఇంకా బెటర్‌గా వస్తాయనుకున్నప్పుడు తన తప్పులు